టీడీపీ ప్రభుత్వంలో ఎవరూ లబ్ధి పొందలేదని అసత్యపు ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కాలం గడుపుతున్నారంటూ బనగానపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. కాటసాని సొంత ఊరైన సింగవరంలోని రైతులకు అర్హులైన వారికి ₹1,00,000 రుణమాఫీ చేసింది నిజం కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. సభ్యత లేకుండా ఒక ప్రజా ప్రతినిధి అసత్యపు ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. చెప్పిన మాటకు కట్టుబడి ఉన్న తమను ఎమ్మెల్యే కాటసాని వక్రీకరించి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక పథకం ప్రకారం తమపై అక్రమ కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. మరి కాటసాని రామిరెడ్డి మీ బంధువులు చుట్టాలు గులసింగవరం అన్నవరం ప్రతి ఒక్క రైతుకు ₹1,00,000 రుణమాఫీ చేసిన మాట వాస్తవమా కాదా? ఇల్లు లేని ప్రతి వాడికి ఇల్లు కట్టిస్తా, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్, ప్రతి నెలలో జాబ్ క్యాలెండర్. ఏమైంది భయ్? చెప్పు రామిరెడ్డి, ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది మీ జాబ్ క్యాలెండర్? 45 ఏళ్ళ పింఛన్ ఏమైందిరా భయ్? ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పింఛన్ అందజేస్తాం, ఎందుకు ఇవ్వలేకపోయినా? మాట తప్పడం కాదా? నా సొంత విషయంలో మాట్లాడుతూ వచ్చినాడు. రవ్వలకొండ మైనింగ్ అనకొండవు 10 సార్లు. రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణులంతా వచ్చి నీ మీద దాడి చేశారు. విశ్వబ్రాహ్మణులు నిన్ను గురించి ప్రశ్నించారు. ఇదే రవ్వలపై బ్రహ్మంగారికి మొరబెట్టుకున్నారు, స్వామి మీకు విముక్తి కలిగించమని. నువ్వా మాట్లాడేది? నన్ను రవ్వలకొండ నీ లెక్కనే ఫినాల్ట్ వేస్తే పారిపోయి పార్టీ మారలే. నీ మీద పార్టీలు వేసి నీ మీద కేసు పెడితే రాత్రికి రాత్రి జమ్మల మడుగు నుంచి పోయే దాంట్లో అక్కడ నుంచి పోయి కాంగ్రెస్లో చేరి వాళ్ళ పచ్చాలు చేరి కేసు కొట్టేపించుకున్నాం. నేను మొగోళ్ళ లెక్క ఫైట్ చేస్తా కావాలంటే నా మీద ఏదైనా ఆరోపణలు ఉంటే. మరి కాటసాని రామిరెడ్డి మీ బంధువులు